మళ్ళొకసారి కార్నర్ పెట్టు, అటు పెట్టు, ఇటు కార్నర్ అట్లా పెట్టు, అక్కడ మనకి వెళ్ళిపో. శివ దాదు నిన్న రాత్రి ఇక్కడ సింగరేణి ఏరియాలో చిరుతపులి సంచరించిందన్న సమాచారం సింగరేణి ఫారెస్ట్ అధికారులు ఇతర అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అది కరెక్టా కాదా, అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే అడవులని పరిశీలించి చూడడం జరిగింది. సో 3 చిన్న కుక్క పిల్లలను కూడా చంపడం జరిగింది. సో అడుగుల ఆధారంగా అది అయితే పెద్ద పులి లేకపోతే చిరుతపులి కావచ్చు. ఎందుకంటే పెద్ద పులి చిరుతపులి కాకుండా ఇతర జంతువులు అయినట్టయితే వాటి గోర్ల యొక్క అడుగులు పడతాయి. సో ఇక్కడ గోర్ల యొక్క అడుగులు ఎలాంటివి కూడా కనవాలి. అంటే మనకు తోడేలు కానీ, నక్క కానీ, ఇంకా అడవి కుక్కలు కానీ ఇట్లాంటి జంతువులు ఏదైనా అయినట్టయితే మనకు ఈ గోరు యొక్క ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ గోరు యొక్క ప్రింట్ అనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు పెద్ద పులైనా చిరుతపులైనా ఈ టో అనేది పెద్దగా పడుతుంది. సో ఇక్కడ టో అనేది క్లియర్గానే ఉన్నది. అడుగులు కూడా ఈ ఏర్ల యొక్క అడుగులు కూడా క్లియర్గానే ఉన్నాయి. కాకపోతే దాని సైజ్ చూసినట్టయితే 7 సెంటీమీటర్స్ ఉన్నది. మేబీ చిరుతపులనే అనుకుంటున్నాను నేను. 99% అది చిరుతపులే. పెద్ద పులి పిల్ల యొక్క అడుగు కూడా ఇంతే ఉంటుంది. పెద్ద పులి అంటే మరీ పెద్దదైతే అడుగు పెద్దగా ఉంటుంది. 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది చిరుతపులిగానే మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ సింగరేణి అధికారులకు కానీ ఇతర ఇక్కడ సంచరించేటువంటి ప్రజలకు మనం చెప్పే మెసేజ్ ఏంటంటే నైట్ టైంలో ఒంటరిగా తిరగొద్దు. చిరుతపులి సంచరించే ప్రాంతం జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలి. తర్వాత సీసీ కెమెరాలు కూడా పెట్టాలి. మనకు క్లియర్గా ఏ జంతువు అనేది మనకు ఫోటో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నేను సింగరేణి వాళ్ళని కోరుతాను, రిక్వెస్ట్ చేస్తున్నాను సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయమని.